తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే తెలంగాణ కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అక్కడ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారు. ఢిల్లీ నుంచే కొత్త పీసీసీ చీఫ్ పేరును ప్రకటించే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఇంకా అభ్యర్థి ప్రకటనపై ఓ కొలిక్కి రాలేదు. అయితే పీసీసీ చీఫ్ పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు చర్చలు జరుపుకుంటున్నారు. అయితే ఈ పదవికి ప్రధానంగా నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మదియాష్కీలు ఉన్నట్టు సమాచారం. అయితే ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే పీసీసీ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. దీంతో మదియాష్కి, మహేష్ కుమార్ గౌడ్లలో ఎవరో ఒకరు పీసీసీ చీఫ్ అయ్యే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపై కూడా పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరిగాయి. కేబినెట్ లో 6 పదవులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం నలుగురితో మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం ఆమోదించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు తీవ్ర పోటీ నెలకొన్నా ప్రధానంగా సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకిటి శ్రీహరి, మల్రెడ్డి రంగారెడ్డి, బీర్లా ఐలయ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ పీసీసీ చీఫ్ పదవి బీసీకి ఇస్తే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కేబినెట్ లో తీసుకోనున్నారు. అయితే కేబినెట్ భర్తల కంటే కూడా పీసీసీ చీఫ్ ఎవరన్నదే తీవ్ర ఆసక్తి నెలకొంది. మరి ప్రదేశ్ కమిటీకి అధ్యక్షుడంటే మామూలు మాటలా? రాష్ట్రంలో రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన అనుమతి తప్పనిసరి. గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు జరిగే ప్రతి కార్యక్రమం పీసీసీ చీఫ్ కనుసన్నుల్లోనే జరగాల్సి ఉంటుంది. అంతేకాదు ముఖ్యమంత్రి అయినా సరే పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన ఏ వ్యవహారమైనా పీసీసీ అధ్యక్షుడి సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందే. అంత పవర్ఫుల్ పోస్ట్ కాబట్టి ఆ పదవికి ఇంత డిమాండ్ ఉంటుంది. మనకు గుర్తుండే ఉంటుంది, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలు మాత్రం అప్పటి పీసీసీ చీఫ్ దివంగత నేత డి శ్రీనివాసే చూసుకునేవారు. ఎవరికి టికెట్లు కేటాయించాలి, ఏ వ్యక్తికి ఏ పోస్ట్ ఇవ్వాలనే పూర్తి హక్కు పీసీసీ చీఫ్ కు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. ఆ తర్వాత ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2021లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలోనే 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మరిప్పుడు పీసీసీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.